ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు। ఈరోజు ముఖ్యంగా మేము తీసుకున్న పోరాటం ఏంటంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈ 6 గ్యారెంటీలు ఇచ్చి 2 ఏళ్ల కిందట ఏదైతే అధికారం చేపట్టిండో ఈ అమరవీరుల స్థూపం వద్ద ఈరోజు ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన వచ్చిన అధికారం నుంచి 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తామని చెప్పి ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలందరినీ కూడా మోసం చేసిండు। అది రైతాంగాన్నైనా కానివ్వండి, వికలాంగులను కానివ్వండి, వృద్ధులను కానివ్వండి, ముఖ్యంగా మా యువకులను ఈరోజు ఎంతమంది అయితే యువకులు ఈరోజు పాల్గొన్నారో ఇలా యువకులకు ఏదైతే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఏదైతే మాటలు చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చిరో యూత్ డిక్లరేషన్ ప్రకటించిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు। ఇవాళ ముఖ్యమంత్రి ఇవన్నీ నెరవేర్చకుండా కూడా ప్రతి ఒక్క జిల్లా వారీగా తిరుగుతూ ప్రతి ఒక్క సంవత్సరము విజయోత్సవ సభలు చేస్తుంటూ దానికి ప్రత్యేకంగా నేను నిరసన తెలియజేస్తూ కూడా గత సంవత్సరం కూడా వర్ధంతి సభ చేసిన ఈ రోజుకి ఈ 6 గ్యారెంటీలు ఇచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నాయి కాబట్టి ఇది 2వ వర్ధంతి కూడా చేస్తున్నా। ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసి రాజీవ్ యువ వికాస్ కింద ప్రతి ఒక్కరు కూడా 500 రూపాయలు చెల్లించి మీకు అప్లికేషన్ ఫామ్ని కూడా ఫిలప్ చేయడం జరిగింది। మళ్ళీ నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, మళ్ళీ మహిళలకు స్కూటీ ఇస్తున్నారు, అలాగే పై చదువులకు చదువుకుంటే కూడా 10 లక్షల దగ్గర కూడా ఎక్స్గ్రేషియా కూడా ఇస్తామని చెప్పినారు। మళ్ళీ ఇందులో ఒక్క హామీ అన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేరిందా అని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను। ఇలా రైతాంగం అంతా కూడా ఇలా చిన్న భిన్నమయ్యే పరిస్థితి ఉంది। యూరా కొరియతలు చూసిరు, అలాగే వృద్ధులకు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ముంగట నిన్న మేము మా ప్రభుత్వం ఒత్తిడి తెస్తే పెన్షన్ను కూడా అది కూడా లెక్క తీస్తామంటారు। ఎందుకు 10 ఏళ్ళు కేసీఆర్ గారు పరిపాలించినప్పుడు లెక్క ఎంత ఉందో తెలియదా అని కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను। వీళ్ళున్న గ్యారెంటీలన్నీ కూడా మీరు అన్ని త్వరలో అమలు చేస్తే మాత్రం ఈ చిత్రపటాన్ని కూడా మేము పూజ మందిర్లో పెట్టి మేము మా ముక్కు నేలకు రాకి క్షమాపణ కోరుకుంటాం। కానీ ఇందులో ఒక్క పథకాన్ని కూడా మీరు అమలు చేయలేరు। మీరు ఇచ్చిన ఈ 6 గ్యారెంటీలు ఏవి కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది। ఏదైతే నిరుద్యోగులని మీరు నమ్మవలికించి నీ రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్ చౌరస్తాలో మాట ఇచ్చిండు, మళ్ళీ ఏంటి అశోక్ నగర్కి ఎందుకు రాలేకపోతుండే ఇలా రాహుల్ గాంధీ? ఉప్పల్కి రానికి ఉంది, మెస్సీ ఫుట్బాల్ ఆడితే రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడితే చూడడానికి సమయం ఉంది రాహుల్ గాంధీ దగ్గర। మళ్ళీ ఈరోజు విద్యార్థుల సమస్యలు తెలుసుకోనికి రాహుల్ గాంధీ దగ్గర సమయం లేదా అని కూడా నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను। ఇవాళ అందాల పోటీలు పెట్టడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇవాళ మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికే ముఖ్యమంత్రి మనమడికి ఫుట్బాల్ ఆడడానికే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, సమయం ఉంది, కానీ మా నిరుద్యోగులతో చర్చించడానికి మీ దగ్గర సమయం లేదా అని కూడా అడుగుతా ఉన్నాను। ఈ 2 ఏళ్ల పరిపాలనలో మీరు ప్రజలకు చేసింది ఏందని రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, ప్రజల ముంగట మీరు పెట్టాలి। కానీ అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షంగా పోరాడింది। ఖచ్చితంగా ఈరోజు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు పక్కన పెడితే మేము మీ 6 స్కామ్లను ఆపినాం। మీరు లగచర్లలో స్కామ్ చేద్దామనుకున్నారు, మీ అల్లుడికి అది అప్పచెప్దామనుకున్నారు, దాన్ని అనుకున్నాం। అదే అమృత్ స్కామ్లో మీ బొమ్మడికి అప్పచెప్దామనుకున్నారు, కేవలం 2 కోట్లు ఉన్న ప్రాజెక్టుకి 1000 కోట్ల ప్రాజెక్ట్ ఇస్తామంటే దాన్ని అడ్డుకున్నాం। మూసీ రివర్లో 1,50,000 కోట్లు ప్రజాసొమ్మును మీరు వేస్తామన్నారు, దాన్ని కూడా మేము అడ్డుకున్నాం। అలాగే హెచ్యూని అడ్డుకున్నాం, అక్కడ లంగ్ స్పేస్గా ఏదైతే హైదరాబాద్కు ఉందో దాన్ని కూడా అడ్డుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వమే। అలాగే ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టు హరీష్ రావు గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన దాకా కూడా మీకు సోయి లేదు, చిత్తశుద్ధి లేదు, దాన్ని కూడా అడ్డుకుందంటే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు మిమ్మల్ని అడుగడుగున। ఇప్పుడు మీరు కొత్తగా ఏదైతే హిల్ట్ పాలసీ తెచ్చిరో దాన్ని కూడా ఖచ్చితంగా అడ్డుకునేది బీఆర్ఎస్ పార్టీ అని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం। మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలి, లేకపోతే ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క విద్యార్థి సంఘం కూడా మీ యొక్క గ్యారెంటీలకు చిత్రపటానికి పూలమాలలు వేసి ఇలాగే వర్ధంతిని కొనసాగిస్తాం। ఈ 6 గ్యారెంటీలో మీరు ఇచ్చిన 420 హామీలను తీసుకొని ఈరోజు సెక్రటేరియట్లో మీరు చిల్లర కకృతి పడి కమిషన్ల కకృతి పడి ఈరోజు ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు। ఇవాళ అభివృద్ధి మీ మనడం లేదు, మీ సొంత ఎమ్మెల్యేలే బహిరంగ ప్రకటన చేస్తున్నారు, ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వడం లేదని కూడా అనే మాటను కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను। అలాగే నా తోటి మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి నితీష్ గారు, అలాగే క్రాంతి గారు, వారు కూడా మాట్లాడాల్సిందే కోరుతున్నాను।